மாரிமலை மஜஞ்சில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பெருந்ததரி மூரி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவைப் பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்படையா சீரிய சிங்காசனத் இருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து అరుள் ఏలోరెంబావాయ్. ఈ పాసురంలో గోదామాత గోపికలతో కలిసి స్వామివారిని ఇలా వేడుకుంటున్నారు. స్వామి, మీరు శయన మందిరం నుండి పరాక్రమం శౌర్యం కలిగినటువంటి సింహం ఏ విధంగా టీవీగా నడుచుకుంటూ వస్తుందో అదేవిధంగా మీరు నడుచుకుంటూ వచ్చి సింహాసనాన్ని అధిరోహించండి స్వామి, మేము వచ్చిన కార్యాన్ని మీకు చెప్తాము అంటూ గోదామాత స్వామివారి మీద ఉన్న అనన్యమైన ప్రేమతో స్వామివారు ఏ విధంగా నడిచి రావాలో కూడా ఇలా చెప్తున్నారు. స్వామి, దట్టమైన అరణ్యంలో ఒక చీకటి గుహలో నిద్రపోతున్న సింహం ఏ విధంగా అయితే నిద్రలేచి తన నేత్రాలను నిదానంగా తెరుచుకుంటూ తన జోలును విదిలించుకుంటూ ఒక్కొక్క పాదం ముందుకు వేస్తూ టీవీగా నడిచి వస్తుందో మీరు కూడా అదే విధంగా నడుచుకుంటూ వచ్చి సింహాసనాన్ని అధిరోహించండి స్వామి, మీరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఉన్న సౌందర్యాన్ని మేము దర్శించుకుంటాము అని చెప్తూ ఇలా చెప్తున్నారు. మీరు కూర్చున్నప్పుడు ఉన్న సౌందర్యాన్ని భరతుడు ఏ విధంగా సేవించుకున్నారో, పడుకున్నప్పుడు ఉన్న సౌందర్యాన్ని విశ్వామిత్రులు వారు దర్శించుకున్నారు, నిలబడి ఉన్నప్పుడు సౌందర్యాన్ని వానరులు దర్శించుకున్నారు స్వామి, మీరు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని మేము దర్శించుకోవాలి స్వామి అంటూ మీరు వచ్చి సింహాసనాన్ని అధిరోహించండి, మేము వచ్చిన కార్యం చెప్తాము అంటూ గోదామాత ఈ పాసురంలో ఇలా చెప్తున్నారు.